లక్ష కట్టండి, కోట్లకు కోట్లు పట్టండి. అధిక వడ్డీ తీసుకునేందుకు మీకు అలుపొస్తుందేమో, చెల్లించేందుకు మాకు ఊపొస్తుంది అనగానే ఒక్కొక్కరిలో అత్యాశ తాండవం చేసేసింది. ఇంకేముంది, మీలో కోటీశ్వర్లు అయ్యేదెవరు అన్న సింగిల్ కొటేషన్ ఎమా మోటివేట్గా కనిపించింది వాళ్ళకి. ఫలితంగా వందలాది మంది క్యూ కట్టేసి మరి కోట్లకు కోట్లు కట్టబెట్టేశారు. వాడెవన్నో బాగు చేసి వీళ్ళ మాత్రం నిండా మునిగిపోయారు. పోయాం మోసపోయామంటూ ఏళ్లుగా కాళ్ళెరిగేలా తిరగడంతో శ్రేయా గ్రూప్పై యాక్షన్ షురూ అయ్యింది. సర్కార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సిఐడి 2020 నుంచి జరిగిన స్కామ్ చిట్టా మొత్తాన్ని విప్పుతోంది. ఇప్పుడు ఇతగాడే మనీ మాయిగాడు, 200 కోట్లకు పైగా దోచేసిన చోర్గాడు. భవిష్యత్తుపై భరోసా కల్పించేలా మాటలు, సమాజాన్ని ఉద్ధరించేలా సూక్తులు, పేదరికం లేని సమాజం కోసమే పాటుపడుతున్నామన్న బిల్డప్పులు. ఇలాంటి మాటలను పెట్టుబడి పెట్టి అరచేతిలో వైకుంఠం చూపించి కోట్లకు కోట్లు కొట్టేశాడు. శ్రేయా గ్రూప్ పేరుతో తన ఆస్తులు పెంచుకొని ఎంతో మందికి ఆస్తులు అమ్ముకునేలా చేశాడు. 2023లో కర్నూలులో శ్రేయా గ్రూప్ పేరుతో ఆఫీస్ పెట్టి 8,128 డిపాజిటర్ల నుంచి 206 కోట్లు వసూలు చేసింది హేమంత్ కుమార్ రాయ్ అండ్ టీం. అధిక వడ్డీలు ఇస్తామంటూ స్కీములు పెట్టి 600 మందిని నిండా ముంచేసింది. మొదట 1,15 నెలల్లో 1,80,000 అంటే 105 రూపాయలకు పైగా వడ్డీ ఇస్తూ వచ్చి 2024లో చేతులెత్తేసింది. వడ్డీ వద్దురా బాబు, అసలైన ఇవ్వండ్రా అంటే అదీ రాకపోగా 2024 నవంబర్లో శ్రేయ సంస్థపై బాధితులు ఫిర్యాదు చేశారు. ఇక కేసును ప్రభుత్వం సిఐడికి బదిలీ చేయగా విచారణ జరిపిన సిఐడి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి కోరింది. ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలం పారుమంచాలలో 51.55 ఎకరాల భూమిని సిఐడి జప్తు చేసింది. ఉత్తరప్రదేశ్లోని లక్నో కేంద్రంగా 2020లో ఈ శ్రేయ సంస్థను స్థాపించాడు హేమంత్ కుమార్ రాయ్. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట తమ వద్ద పెట్టుబడులు పెడితే ఏడాది తిరగకుండానే రెట్టింపిస్తామని మభ్యపెట్టారు. ఈ సంస్థను దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించాడు. ఇక 2023లో కర్నూలులో అడుగుపెట్టి సుమారు 600 మందికి కుచ్చుటోపీ పెట్టాడు. మొదట్లో డిపాజిట్దారులకు నెలలా ఖాతాలో నగదు జమ చేస్తుండటంతో నమ్మకం ఏర్పడింది. దీంతో డిపాజిట్లు 60 నుంచి 70 కోట్లకు పెరిగిపోయాయి. ఇక 2024 జూన్ నుంచి చెల్లింపులు ఆపేయడం, ఎందుకని ప్రశ్నించగా అసలే ఇస్తానని కాళ్ల బేరానికి రావడం, అసలు కూడా చెల్లించకుండా తప్పించుకొని తిరగడంతో విషయం 2024 నవంబర్లో పోలీస్ స్టేషన్కు చేరింది. కేసు తీవ్రతను బట్టి ప్రభుత్వం సిఐడికి అప్పగించడంతో అసలు విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మోసం చేసిన సొమ్ముతో పలుచోట్ల ఆస్తులు కొన్నట్లు సిఐడి తేల్చింది. తమకు న్యాయం చెయ్యాలంటూ గుండెలు బాదుకుంటున్నారు బాధితులు. పిల్లల పెళ్లిళ్ల కోసం, చదువుల కోసం దాచుకున్న డబ్బును వాళ్ల చేతుల్లో పెట్టామంటున్నారు. అసలైనా ఇప్పించండి అంటూ వేడుకుంటున్నారు. ఇక ప్రభుత్వ అనుమతితో ఆస్తులు జప్తు చేసిన సిఐడి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తారా అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి.